ఓం నమో నారసింహాయ. సింహగిరి శ్రీచందనం ఛానల్కి స్వాగతం. శతాబ్దాల చరిత్ర గల సింహాచల క్షేత్రం అరుదైన అద్భుతమైన వేడుకకు వేదికైంది. నారసింహుడు ఆవిర్భవించిన చతుర్దశి తిథి స్వాతి నక్షత్రం ఒకే రోజు రావడంతో నృసింహ జయంతి స్వాతి హోమ ఉత్సవాన్ని ఆలయ పెద్దలు అంగరంగ వైభవంగా జరిపించారు. వేద పారాయణలు నారసింహ నామ మంత్రాలతో సింహగిరి మారుమోగింది. ముందుగా దేవాలయంలో ఆగమ శాస్త్రాన్ని అనుసరించి వైదికులు పూజలు నిర్వహించారు. ఉభయ దేవేరులు సమేతంగా ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి వారిని, యజ్ఞమూర్తి చక్రనారాయణులను పుష్పమాలికలు సర్వాభరణాలతో అలంకరించి సూర్య సోమ వీధుల మీదుగా ఊరేగింపుగా తోడుకుని వచ్చి ప్రత్యేక వేదికపై ఆసీనులు చేశారు. భక్తుల గోత్రనామాలు చెప్పి కంకణధారణ చేశారు. మరోవైపు అర్చకులు సాంప్రదాయ పూజలు ప్రారంభించి హోమం జరిపించారు. ఆలయ ఈవో ఎస్ శ్రీనివాసమూర్తి పర్యవేక్షణలో స్థానాచార్యులు డాక్టర్ టిపి రాజగోపాల్, ప్రధాన అర్చకులు శ్రీనివాసాచార్యులు, రమణాచార్యుల నేతృత్వంలో పాంచరాత్ర ఆగమ శాస్త్రాన్ని అనుసరించి ఉప ప్రధాన అర్చకులు సీతారామాచార్యుల పరివారం వేడుకను కన్నుల పండుగగా జరిపించారు. అర్చకులు భక్తులతో అష్టోత్తర శతనామార్చన చేయించారు. అంటూ అర్చకులు స్తోత్రం చేస్తూ ఉంటే భక్తులు అనుసరించి తన్మయత్వంలో మునిగిపోయారు. భక్తకోటి గోవిందనామస్మరణ చేస్తుండగా పూర్ణాహుతి శాస్త్రోక్తంగా జరిగింది. ప్రధాన అర్చకులు పూర్ణకరసను శిరస్సును ధరించగా మంగళ వాయిద్యాల నడుమ ఆలయ బేడా మండప ప్రదక్షిణ పూర్వకంగా తిరిగి యాగశాలకు చేరుకుని గోవిందరాజస్వామి వారు చక్రనారాయణులపై అర్చక పెద్దలు తీర్థాన్ని ప్రోక్షణ చేశారు. మిగిలిన జలాలను భక్తులపై చల్లారు. ఆలయ అనువంశక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు, దివంగత ఆనంద గజపతిరాజు భార్య సుధా గజపతితో పాటు భక్తులు భారీ సంఖ్యలో భాగస్వాములయ్యారు. చివరగా భక్తులంతా సాంప్రదాయ వంటకాలతో దేవస్థానం ఏర్పాటు చేసిన అన్నప్రసాదాన్ని స్వీకరించారు. భగవతే నాథాయ హరిభూభృతః నిత్య ప్రసాద గంధేన విరస్యంతే మహాత్మయః. నృసింహ జయంతిని పురస్కరించుకుని శ్రీకృష్ణాపురంలోని నృసింహవనంలో కొలువు తీరున్న నారసింహుడి విగ్రహం వద్ద జయంతి వేడుక ఘనంగా జరిగింది. వేడుక విశేషాన్ని ఆగమ పాఠశాల ప్రధానాచార్యులు శ్రీకాంతాచార్యులు వివరించారు. ఆరాధన చేయడం మనందరి భాగ్యం. ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప ఇటువంటి సమయంలో ఎందుకంటే అటవ్యాం నారసింహస్య అని శాస్త్రం. నరసింహస్వామి ఎక్కడుంటాడంటే అడవిలో ఉంటాడట. అటువంటి నృసింహవనం. వనం అంటే చాలా మంది చాలా విషయాలన్నింటినీ చెప్తారు. వేదంలో వన శబ్దానికి చాలా గొప్ప అర్థాలు అవన్నీ ఉన్నాయి. అటువంటి వనంలో సంధ్యా సమయంలో ఇటువంటి నృసింహస్వామి వారికి ఆరాధన చేయడం మనందరి భాగ్యం. అటువంటి భాగ్యాన్ని మనందరం కూడాను మౌనంగా ఉంటూ ఆ పరమాత్మ ఆరాధనని మనం సేవించడమే అనేక రకాలైన పుణ్యం. ఎన్నో పాపాలన్నీ కూడాను పోతాయి. ఎంతో పుణ్యం చేసుకుంటే వచ్చే ఫలాలన్నీ కూడాను ఈ క్షణంలో ఇక్కడ ఉండడం వల్ల ఆ పుణ్యాన్నంతా కూడా మనం సంపాదించిన వాళ్ళం అవుతాం. అటువంటి పుణ్యాన్ని సంపాదించే ఆరాధన ఇక్కడ జరిగింది. అందుకని ఒక్కసారి అందరం కూడా నమస్కారం చేసుకుని ఇందాక చెప్పిన మంత్రాన్ని ఒక్కసారి చెప్దాం. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం గోవిందా. ఓం నమో నారసింహాయ.